నమస్తే, నా పేరు ప్రశాంతి. సి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్రమశిక్షణ విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చుతుంది. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్. కలిసికట్టుగా పనిచేస్తాం, ప్రజలకు మంచి చేస్తాం. ఎన్డీఏ కూటమి ఆత్మీయ సమావేశంలో నేతలు. అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. రూరల్ ఎమ్మెల్యే గోరెట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడి. రైతు బజార్లలో కిలో 50 రూపాయలకే టమాటా. విక్రయాలను ప్రారంభించిన ఇన్ఛార్జి కలెక్టర్ తేజ్ భరత్. బ్లేడ్ బ్యాచ్ గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దుతా. మీ భద్రత మా అందరి బాధ్యతలో ఆదిరెడ్డి శ్రీనివాస్. విద్యార్థులు విద్యాభ్యాస దశలో అలవర్చుకున్న క్రమశిక్షణ ద్వారా వారు జీవితంలో ఉన్నత దశకు చేరుకునేందుకు ఎంతో దోహదపడుతుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. గురువారం నిడదవోలు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కందుల దుర్గేష్ చేతుల మీదుగా విద్యార్థులకు బ్యాగ్స్, బుక్స్తో కూడిన కిట్లను అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకుని చిన్నతనంలో క్రమశిక్షణను అలవర్చుకుంటామని, జీవితంలో మనం ఉన్నత శిఖరాలకు అధిరోహించేందుకు ఎంతో తోడ్పాటునిస్తుందన్నారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తూ తాను ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థానంలో ఉండేందుకు పాఠశాల విద్య ఎంతో తోడ్పాటునిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తుందని, ఆ దిశగా విద్యార్థులకు నాణ్యమైన బోధన అందిస్తున్నామన్నారు. జిల్లా పరిషత్ పాఠశాలల్లో విద్యార్థుల క్రీడా కార్యక్రమాల నిర్వహణకు చక్కటి క్రీడా స్థలం ఉందన్నారు. నిన్నటి వరకు జిల్లా పరిషత్ పాఠశాలకు స్టేజ్ కొరత ఉన్నప్పటికీ రోటరీ క్లబ్ సంపూర్ణ సమగ్ర సహకారంతో స్టేజ్ నిర్మాణాన్ని అందించి పూర్తి చేసినందుకు రోటరీ క్లబ్ నిర్వాహకులను అభినందించారు. రాష్ట్ర అభివృద్ధికి మంచి విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు వారికి అన్నిటిని తొడవాలని మంచి ఆలోచనతో సొంత డబ్బులతో పార్టీని నడుపుతున్న నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నారు. టాపర్స్గా నిలిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానంగా చేసిన నూతనంగా నిర్మించిన స్టేజ్ను ప్రారంభించారు. మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, పట్టణ టీడీపీ జనసేన పార్టీ అధ్యక్షులు కొమ్మన వెంకటేశ్వరరావు, రంగా రమేష్, రోటరీ సెంట్రల్ పాస్ట్ ప్రెసిడెంట్ బిఎన్వి ప్రసాద్, బూరుగుపల్లి సత్యనారాయణ, చెరుకూరి పద్మ పాల్గొన్నారు. ఒక అద్భుతమైనటువంటి స్ట్రెంగ్త్ ఉన్నటువంటి పాఠశాల. దాంతోపాటు ఇవాళ మనం చాలా మంది ఒక రకమైనటువంటి క్రేజ్ తోటి ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకోవడానికి వెళితే అక్కడ చాలినటువంటి రూములు, చాలినటువంటి క్రీడా స్థలాలు, మీకు శారీరక దారుఢ్యం కానీ వ్యక్తిత్వ వికాసం కానీ జరగనటువంటి ప్రదేశాల్లో చాలామంది కేవలం చదువు కోసం ప్రైవేట్ స్కూళ్ళు అయితే బాగుంటాయని ఉద్దేశంతో జాయిన్ అవుతా ఉన్నారు. ఇవాళ ఇక్కడ చూస్తుంటే ఈ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ఇక్కడ ఉన్నటువంటి ప్లే గ్రౌండ్, ఒక చక్కటి ప్లే గ్రౌండ్, ఎక్కువ స్థలం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఒక లోటు ఏదైనా ఉంటే అది నిన్నటి వరకు స్టేజ్ నిర్మాణం. ఈ స్టేజ్ నిర్మాణానికి సహకరించి ఆ లోటును కూడా పూడ్చి ఈ జిల్లా పరిషత్ స్కూల్ని సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి కాంప్రహెన్సివ్ స్కూల్గా తయారు చేయడంలో తమ బాధ్యత నిర్వర్తించినటువంటి రోటరీ క్లబ్ వారికి మనందరి తరఫున కూడా చప్పట్ల ద్వారా ప్రత్యేకత తెలియజేస్తారు. ఎక్కడైనా అపజయం వచ్చినప్పుడు దానికి తల్లడిల్లిపోయి ఇబ్బంది పడి ఇంట్లో తల్లిదండ్రులు ఏమనుకుంటారో, టీచర్లు ఏమనుకుంటారో అనేటువంటి ఆత్మ న్యూనత భావంతో మనం గనక ఆ రకమైన బలహీనతకు లోనైతే భవిష్యత్తు పాడైపోతుంది. దయచేసి ఇక్కడ 10th క్లాస్లోకి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు కనుక మీ అందరికీ కూడా నేను చెప్తున్నాను, బాగా చదవండి, కష్టపడండి, మంచి మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ అన్ని మంచి మార్కులు రాకపోతే, మనం అనుకున్న స్థాయిలో మన విజయం లేకపోతే కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పడకండి. ఈసారి కాకపోతే మరొకసారి తెచ్చుకోగలుగుతాం, ఈ క్లాసులో కాకపోతే మరో క్లాసులో తెచ్చుకోగలుగుతాం అనేటువంటి నమ్మకంతో, ధైర్యంతో ముందుకు వెళ్ళండి. ఇవాళ లోపిస్తున్నది అదే. పిల్లలు చాలా సెన్సిటివ్గా తయారైపోతున్నారు అనేటువంటి మాట వినబడుతుంది. చిన్న చిన్న అంశాలకే పిల్లలు బలహీనపడిపోతున్నారు అనేటువంటి మాట వినబడుతుంది. అటువంటి సందర్భంలో అటువంటి సంఘటనలు దూరంగా పెట్టాలంటే మీరు ఖచ్చితంగా చదువుతో పాటు మీ పర్సనాలిటీ ఇంప్రూవ్మెంట్ కూడా చేసుకోవాలి.
బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్లు ఎక్కడ ఉన్నా తొక్కిపెట్టి నార తీస్తామని వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రజాప్రతినిధులను అడ్డుపెట్టుకుని వారంతా బాగానే బాగుపడ్డారని 6 నెలల్లో పద్ధతి మార్చుకోవాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హెచ్చరించారు. నగరంలో శాంతి భద్రతలు, మహిళలు, వ్యాపారుల రక్షణే తమ లక్ష్యమన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషి, నగర ప్రజల ఆదరణ, ఆశీస్సులు మెండుగా ఉన్నందునే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తాను ఘన విజయం సాధించానని ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. జేఎన్ రోడ్డు చెరుకూరి కన్వెన్షన్ హాల్లో గురువారం ఎన్డీఏ కూటమి ఆత్మీయ సమావేశం జరిగింది. టీడీపీ నగర అధ్యక్షుడు రెడ్డి మనేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన సిటీ ఇన్ఛార్జి అనుశ్రీ సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, నగర కన్వీనర్ యనుమల రంగబాబు తదితరులు మాట్లాడారు. స్థానిక మహిళలు అనేక సమస్యలు తన దృష్టికి తీసుకుని వచ్చారని, ముఖ్యంగా గంజాయి, బ్లేడ్ బ్యాచ్ల ప్రస్తావన ఎక్కువగా వచ్చిందన్నారు. వాటిని నిర్మూలించే భాగంగా శాంతి భద్రతల మెరుగు కోసం పోలీసుల సహకారంతో మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. 6 నెలల్లో అంతా సరిచేస్తామని, ప్రభుత్వం మారింది, మీరు మారండి అని ఆ బ్యాచ్లకు చెప్పడం జరిగిందన్నారు. ఇతర నాయకులు మాట్లాడుతూ పార్టీ విజయానికి కృషి చేసిన కార్యకర్తలకు అవకాశాలు కల్పించాలని, ఇతర పార్టీల నుంచి వచ్చి వెంట చేరేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ దరిచేయరనీయవద్దన్నారు. నాయకులందరూ ఆదిరెడ్డి అప్పారావుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాసరావు, కాశీ నవీన్ కుమార్, నక్కా చిట్టిబాబు, బీసీ సాధికార సమితి శెట్టి బలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడిపూడి సత్యబాబు, మధ్య రాంబాబు, జనసేన నగర అధ్యక్షులు వై శ్రీను, రాష్ట్ర కార్యదర్శి జామి సత్యనారాయణ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. నాన్నగారు వాళ్ళు ఫీజులు కట్టేయండి అంటాడు. మా అబ్బాయి చెప్పినట్టు ఫీజులు కట్టేస్తా ఉంటాం భవానీ చారిటబుల్ ట్రస్ట్ మీద. అందు గురించి మేము ఎవ్వరూ కూడా ఆర్థిక ఇబ్బందులకు లోనై అన్నానికి బాధపడుతూ ఉండకూడదనేది మా ఆలోచన. చంద్రబాబు నాయుడు గారి యొక్క దీక్ష ఇవాళ అదే. ఎప్పుడూ కూడా కింజరపు ఫ్యామిలీ, ఆదిరెడ్డి ఫ్యామిలీ నాకు రెండు కళ్ళు. నువ్వు నేను ఒక తరం, లోకేష్ వాసుబాబు ఒక తరం, నీ మనవడు జయేష్ నాయుడు, నా మనవడు దైవాంశ్ ఒక తరం. ఈ 3 తరాలు ఈ విధంగానే ఉండాలనే కోరిక అప్పారావు నాకు. అంటే నాకు చాలా ఆనందం వేసింది. నేను ప్రతి వార్డులోకి వెళ్ళినప్పుడు వాళ్ళు కష్టపడిన పేర్లు చూస్తుంటే వీళ్ళని ఏ విధంగా నా గుండెల్లో పెట్టుకోవాలి, మా ఆదిరెడ్డి కుటుంబం యొక్క గుండెల్లో పెట్టుకోవాలని నిరంతరం ఆలోచించేవాడు. అదే జరుగుతుంది. నేను ఇంకొక విషయం చెప్తున్నా. మా ఈ వాసు మీద పోటీ చేస్తున్నాడు ఒక త్రాసుడు, అవగాహన లేనటువంటి ఒక దుర్మార్గుడు. వాడు నాకు చెప్పు చూపించాడు. కానీ ఆ రోజే చెప్పాను, నేను ప్రజల యొక్క నాడి తెలిసిన వాడిని. కాబట్టి 2007-12లో నా భార్య మేయర్ అయ్యింది. కంటిన్యూషన్గా నేను ఎమ్మెల్సీ అయ్యాను. నేను ఎమ్మెల్సీగా ఉండగానే నా కోడలు ఎమ్మెల్యే అయింది. నా కోడలు ఎమ్మెల్యేగా ఉండగానే నా కొడుకు ఎమ్మెల్యే. ఇన్నిసార్లు మీరు తెలిసామంటే మాకు మీ రుణం మేము ఎలా తీర్చుకోగలం? జన్మలు సేవ చేసి. ఇంకోటి చెప్తున్నాను, రాజమండ్రిని డెవలప్ చేసే విషయంలో గెలిచిన మరుక్షణం నుంచి మీ ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఉంటున్నాడో లేదో తింటున్నాడో తెలియదు, వెళ్ళి అవన్నీ కూడా సాల్వ్ చేసుకొస్తున్నాడు. ఏదైతే నేను చేసి విడిచిపెట్టానో ఆ ప్రాజెక్టులన్నీ కూడా మీ ఎమ్మెల్యే ఖచ్చితంగా చేసి తీరుతారని మీకు వాగ్దానం చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ నుంచి మీ అందరి సహకారంతో అత్యధిక మెజార్టీతో 2,35,000 మెజార్టీతో పార్లమెంట్ సభ్యురాలుగా ఎన్నికవడం జరిగింది. అలాగే మూడు పక్షాల యొక్క సహకారంతో ఎన్డీఏగా మన వాసు గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగింది. అది చిన్న విజయం కాదు, చాలా భారీ విజయం. 70,000 పైకి మెజార్టీ అంటే ఇప్పటివరకు ఈ రాజమండ్రి చరిత్రలో ఎవరికి ఇవ్వనంత మెజార్టీ మన రాజమండ్రి ప్రజానికి ఇవ్వడం జరిగింది.
ఆ యొక్క మెజార్టీలు రావడానికి మీ అందరూ చేసిన కృషే దానికి ముఖ్యమని మీ అందరికీ కూడా మరొకసారి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా మనందరం కూడా ఐక్యంగా ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. ప్రతి కార్యక్రమంలో కూడా మనం 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాల్లో అందరం కూడా కష్టించి పనిచేస్తూ మరోసారి ఏ విధంగా ఎన్నికలు వస్తే ఆ ఎన్నికలు ఎంతకంటే ఎక్కువ మెజార్టీ సాధించే విధంగా మనందరం కూడా మనం ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. మొత్తం ఈ రోజు విజయం వెనకాతల ఒక టీడీపీయే కాకుండా మొత్తం 3 పార్టీలు కలిసి ఈ విజయాన్ని అందించాయి. కాబట్టి ఆయన చెప్పడం, మా కార్యకర్తలకు కూడా, మా జన సైనికులు కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అప్పుడు ఏమి చెప్పారంటే, ఏదైనా సరే ఏ కార్యక్రమంలో, ఏ వార్డులో ఏ కార్యక్రమం వచ్చినా సరే టీడీపీ నాయకులతో ఎట్టి పరిస్థితులను కూడా కూటమి నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు కూడా అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొవాలి. ఎందువల్లంటే ఈ అధికారంలో భాగస్వామ్యం ఉంది మనందరికీ కూడా. అదే వాసు గారు కూడా అదే చెప్పారు, ఎట్టి పరిస్థితులు మీ అందరూ పాల్గొండి అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఏ సమస్య వచ్చినా సరే మేమున్నాం. ప్రజలు మోక్కుబడిగా, ఎందుకంటే మళ్ళీ ఆ రాక్షసులు పరిపాలనలోకి వస్తే నాశనం అయిపోతే, దేశం నాశనం అయిపోతే, రాష్ట్రం నాశనం అయిపోతే, మన ఎవరికి కూడా పుట్టగతులు ఉండవు అనే భయాందోళనతో మొన్న ఎలక్షన్లో ఓట్లేయడం జరిగింది. మోకుమ్మడిగా ఓట్లేయడం జరిగింది. ఓట్లేది జగన్మోహన్ రెడ్డి అవుట్ ఆఫ్ స్టేట్. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. దానికి కారకులైన మీ అందరికీ, ప్రజలందరికీ, అదేవిధంగా ముఖ్యంగా నేను చెప్పేది ఈ క్రెడిట్ కూడా జగన్మోహన్ రెడ్డి కూడా ఇస్తాను. ఎందుకంటే అందరినీ కూడా కలపడానికి అతను ఒక విధంగా సూత్రుడు. ఎందుకంటే అతను చేసే పుష్ట పరిపాలన కానీ, అనాలోచన విధానాలు కానీ, వీటన్నిటి మూలంగా కూడా ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయి, ఎప్పుడైతే రాక్షస పరిపాలన పోతుందో, ఎప్పుడు మనకి మన రాష్ట్రానికి స్వాతంత్రం వస్తుంది, మన ప్రజా పరిపాలన వస్తుందనే ఉద్దేశంతో ఓట్లు వేయడం జరిగింది. ఇన్ని పార్టీలు, 3 పార్టీలు కలిసినప్పుడు కలయికలో ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా? ఓటు ట్రాన్స్ఫర్ అవ్వకపోతే కలిసిలో ఉపయోగం లేదు. ఓటు ట్రాన్స్ఫర్ మధ్య అవ్వకపోతే ఇవాళ మా పార్టీ అంతా మేము ఓటు చేస్తాం, అంటే మా కులవాళ్ళకు మేము ఓటు చేస్తాం, మేము ఏ పార్టీ అయినా పర్లేదు అని అనుకుంటే ఆ కలయికలో అర్థం లేదు. అయితే మీ భద్రతే మా బాధ్యత అని చెప్పి ఒక కార్యక్రమం చేస్తున్నారు. అది కూడా ఎందుకంటే కుర్రాళ్ళకి కొన్ని నోవల్ ఐడియాస్ వస్తుంటాయి. ఆ ఐడియాస్ ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు సాగాలని చెప్పేసి మంచి పేరు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఎంతసేపు రకరకాలుగా కాకుండా మనంతటి మనం ఒక ప్రజలు అధికారం ఇచ్చారు, ఆ అధికారాన్ని ప్రజా స్టేట్స్ కోసం ఉపయోగించాలని చెప్పేసి నమ్మకం కార్యక్రమాలు చెప్పినట్టు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు కానీ ఆ బాటలో ముందుకు వెళ్ళాలని చెప్పేసి వాసును మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అవమానాలు పడ్డారు. తెలుగుదేశం జెండా మోసనుడిని హేళనగా చూశారు. జనసేన జెండా మోసనుడి మీ నాయకుడు నెగ్గుతాడా అన్నారు. బీజేపీ జెండా మోసనుడు అసలు ఈ రాష్ట్రంలో మీ పార్టీకి ఏముంది అన్నారు. మాట్లాడిన వారికి అసలు మీ పార్టీకి 11 సీట్లు కూడా ఎందుకు వచ్చినాయి? ఈ రోజు ఈ జెండా మోసిన వారు అధికారుల దగ్గరికి వెళ్ళండి, మిమ్మల్ని గౌరవంగా చూస్తారు, మిమ్మల్ని కుర్చీ వేసి మీ పనులు చేస్తారు. చేయకపోతే చెప్పండి, వాళ్ళ పని చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. మనం ఏమి అడ్డగోలుగా తప్పుడు పనులు అడగం, ప్రజల కోసం అడుగుతాం. ఇప్పుడు మన వారందరూ కూడా ఈరోజు ఊర్లో తిరుగుతా ఉంటే వాటిలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తా ఉన్నారు. మాకు ఈ 5 సంవత్సరాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలా బాధలు పడ్డా ఉన్నారు. డ్వాక్రా గ్రూపులు అయితే అనేకమైన వేధింపులన్నీ వాస్తవాలు బయటకు చెప్తా ఉన్నారు. వాటన్నిటిని కూడా సరి చేస్తాం. ఈరోజు ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు వచ్చి వాళ్ళ సమస్యలు తీరుస్తారంటే చాలా ఆనందిస్తా ఉన్నారు. ఈ ఆనందాన్ని కొనసాగించాలి. పారిశుధ్యం పైన శ్రద్ధ వహించాం. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం తీర్చిదిద్దుతామని ఎన్నికలకు హామీ ఇచ్చాం. దాంట్లో భాగంగా ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థని ప్రక్షాళన చేశాం. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం. ప్రతి 15 రోజులకు ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కూర్చుంటాం. 3 గంటలు అక్కడే కూర్చొని ప్రజల యొక్క సమస్యలు కూడా వింటామని అక్కడ ప్రజలు కూడా హామీ ఇచ్చున్నాం. ఈ ఎన్నికల్లో తిరిగేటప్పుడు మహిళా సోదరిమణులు అనేకమైన సమస్యలు చెప్పారు.
రాత్రులు బయట తిరగలేకపోతా ఉన్నాం. ఈ 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ నాయకులు అండదండలు చూసుకొని బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఒక ఆగడాలు విపరీతంగా మితిమీరిపోతా ఉన్నాయని చెప్పారు. శాంతి భద్రతల్ని మెరుగుపరచడానికి, బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు అరికట్టడానికి, డ్రగ్స్ మరియు గంజాయి యొక్క సరఫరాని శాశ్వతంగా అరికట్టించేందుకు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ యొక్క ఆగడాలను కూడా నివారించేందుకు మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమాన్ని నిన్ననే శ్రీకారం చుట్టాం. ప్రతి చోటకి వెళ్తాం, పోలీసుల్ని తీసుకొస్తా ఉన్నాం, మహిళలతో మాట్లాడిస్తాం, మహిళలు ధైర్యంగా వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు. అధికారులు నెంబర్లు ఇస్తా ఉన్నాం. అధికారులకు మీరు ఫోన్ చేసి చెప్పినా పర్వాలేదు, మాకు తెలియజేసినా పర్వాలేదు, ఎన్డీఏ కూటమి నాయకులు తెలియజేసినా పర్వాలేదు. 6 నెలలలో వారికి మరలా ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాం. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ వారికి ప్రభుత్వం మారింది, మీ ఆలోచనలు మార్చుకోవాలి. అలా కాదు, నేను ఇలాగే ఉంటా, నేను చేయాల్సిన పని చేస్తా, నేను గంజాయి బ్యాచ్ నే ప్రోత్సహిస్తా, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళతో తిరుగుతానంటే ఎన్డీఏ కూటమి ఉపేక్షించదు. తూచా తప్పకుండా వాళ్ళందరూ కూడా పనిచేస్తా ఉన్నారు. కానీ ఇంకా కొంతమందికి వాసనలు పోవట్ల. నిన్న మొన్న కూడా చిన్న తప్పిదాలు జరుగుతూ ఉన్నాయి. చూస్తాం, ఇంకొక అవకాశం ఇస్తాం, లేకపోతే వాళ్ళ పైన చర్యలు కూడా తీసుకుంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. కడియం మండలం దుళ్ళ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకి భోజనశాల నిర్మాణానికి వాష్ ఇన్స్టిట్యూట్ వారి సౌజన్యంతో సుమారు 15 లక్షల రూపాయల ఆర్థిక నిధులతో పనులు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు. ముందుగా దుళ్ళ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం హైస్కూల్లో ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక టీడీపీ, జనసేన నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా తనకి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఏ విధమైన ప్రోటోకాల్ లేకుండా చేసిన ఘనత వైఎస్ఆర్ ప్రభుత్వానిదని అన్నారు. స్థానిక ఎన్నికల్లో రూరల్లో అత్యధిక మెజారిటీతో గెలుపునకు కృషి చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ సహకారంతో ఎన్డీఏ కూటమి ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి లక్ష్యంగా ఉపాధి మౌలిక వసతులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ భోజనశాల నిర్మాణానికి దుళ్ళ గ్రామవాసి తన వంతు సాయంగా 10% నిధులు సుమారు 1,00,000 నిధులు ఇచ్చిన చిట్టూరి వెంకటే చౌదరికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి సత్కారం చేశారు. దొళ్లలో మంచినీటి పైప్ లైన్ ద్వారా ప్రజలకు తాగునీరు అందించే లక్ష్యంతో ఇంటింటికి కుళాయి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గోరంట్ల ప్రారంభించారు. కడియం ఎంపీపీ వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్, వెలుగుబంటి రఘురాం, మార్గని సత్యనారాయణ, ఆనందేవుల చంటి, ముద్రగడ జమ్మి తదితరులు పాల్గొన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రోటోకాల్ ఉంటుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతి గౌరవించాలి. అది ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా, ఎలా రోజు 5 ఏళ్ళు రాక్షస పాలనలో మనమెల్లగా లెక్క చేయలేదు, పనులు చేయలేదు, పనులు సాగలేదు, గౌరవించలేదు. పనికి మన వాళ్ళందరినీ మా నెత్తులు పెట్టి కార్యక్రమాలు చేశారు. సరే, అంత పక్కన పెడతాం. ఇవాళ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం వచ్చింది. దీనికి కారణం ఇక్కడున్న మీ అందరి పోరాటం. రాష్ట్రం నష్టపోయింది, జాతి నష్టపోయింది, ఉపాధి లేదు, అన్ని రంగాలు పొలారిల్లిపోతున్నాయి. చెప్పిన వాగ్దానాలన్నీ నీటిలో కనిపించాడన్న భావంలో ఉపాధ్యాయులు కానీ, ఉపాధ్యాయుల సిబ్బంది కానీ, నిరుద్యోగ యువకులు కానీ, సామాన్య ప్రజానీకం అంతా ఒక ప్రజా తిరుగుబాటు. ఈనాటి మెజార్టీలు నేను ఎప్పుడు చూడాలి. నేను 1983లో మొదటిసారి ఎలక్ట్ అయినప్పుడు 35,000 హైయెస్ట్ మెజార్టీ రాజమండ్రిలో. ఇవాళ 64,000 వచ్చిందంటే ఇది నా గొప్ప కాదు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన విధానాల మీద విసిగి వేసారి చేసిన ఓట్ల ఫలితమే ఈ మెజారిటీ. ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, నీకు టీవీ మీడియా ఉంది, పేపర్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, చక్కగా చేసుకుంటే పరిపాలన సాగిస్తా, లేదా పోతావన్న పోయాలా లేదా పట్టించుకోవాలా. మీరు ఎంతమంది, మీరు 10 మంది మిగిలారన్నారు. ఆ రోజు అసెంబ్లీలో చెప్పారు 5 చాలు, పంచపాండవులు 5 పర్థం పట్టేసాం, అయిపోయింది. వాళ్ళు నీళ్లు లేక మురుగు నీళ్లు తాగడానికి ఇబ్బంది పడి చేయలేని పరిస్థితి అంటే ఏంటి పరిపాలన? ఎవరి కోసం? జల మిషన్ వచ్చింది. జల మిషన్ లో అన్ని గ్రామాలకి శుద్ధి చేసి నీరు ఇచ్చే కార్యక్రమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్, దాన్ని నీరుగా చేశారు. ఈ పాటికి అన్ని గ్రామాల్లో ఇంటింటికి ఉచితంగా కూడా వేసే స్కీమ్ అది.
దాన్ని రద్దు చేశారు. ఇవాళ మళ్ళా మొదలెట్టి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఢిల్లీ వెళ్ళి మాట్లాడి బతికినట్టు తెచ్చుకోవాలి మన స్కీమ్. ఆ పరిస్థితి వీళ్ళు నెట్టింది. సీజనల్ పరిస్థితుల దృష్ట్యా మార్కెట్లో కూరగాయల ధరలు పెరగడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు టమోటాను సబ్సిడీపై కిలో 50 రూపాయలకే జిల్లాలోని 6 రైతు బజార్ల ద్వారా బుధవారం నుంచి అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ తెలియజేశారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల వద్ద ఉన్న రైతు బజారులో సబ్సిడీ ద్వారా టమోటో అమ్మకాలని ఆయన ప్రారంభించారు. తేజ్ భరత్ మాట్లాడుతూ కూరగాయల ధరలు పెరగడంపై 2 రోజుల క్రితం సమన్వయ శాఖల అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి కూరగాయల ధరలు నియంత్రణపై చర్చించడం జరిగిందన్నారు. టమోటా కిలో 70 రూపాయలు, ఉల్లిపాయలు కిలో 40 రూపాయలకు చేరిన ధరలను నియంత్రణపై మార్క్ఫెడ్ మార్కెటింగ్ పౌర సరఫరాల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో చర్యలు తీసుకున్నామన్నారు. అందులో భాగంగా పొంగనూరు నుంచి 5 మెట్రిక్ టన్నుల టమాటా జిల్లాకు దిగుమతి చేసుకున్నట్లు తెలిపారు. గ్రేడ్ 1 రకం టమాటా కేజీ ఒక్కింటికి 50 రూపాయల చొప్పున ప్రతి కుటుంబానికి 2 కిలోల చొప్పున అమ్మకాలు జరుపుతున్నట్లు ఆయన తెలియజేశారు. జిల్లాలోని 6 రైతు బజార్ల ద్వారా సబ్సిడీ ద్వారా నాణ్యమైన గ్రేడ్ 1 టమోటో అమ్మకాలు జరుపుతున్నట్లు, నగరంలోని 5 కొవ్వూరులోని ఒక రైతు బజారులో సబ్సిడీ టమోటాలను వినియోగదారులకి అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందని తెలిపారు. మార్కెటింగ్ ఏడీ ఎం సునీల్ కుమార్, రైతు బజారు ఎస్టేట్ అధికారులు, రైతులు, వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనకి సడన్గా సీజనల్ కండిషన్స్ వల్ల కొన్ని కూరగాయల యొక్క రేట్లు అనేవి విపరీతంగా పెరిగినాయి. మెయిన్గా టమాటో అండ్ ఆనియన్, ఈ రెండింటికి కూరగాయ ధరలు ఆల్మోస్ట్ డబుల్ అవడం జరిగింది. కిలో 30 రూపాయలకి వచ్చే టమాటా కిలో 70 రూపాయల వరకు వెళ్ళింది యాక్చువల్లీ. అలాగే ఆనియన్ కూడా ఆల్మోస్ట్ కేజీ 40 వరకు 45 వరకు వెళ్ళింది. సో ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మార్క్ఫెడ్, అలాగే మార్కెటింగ్ డిపార్ట్మెంటు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళు అందరం కూడా ఏ విధంగా మనం ఈ రేట్లని తగ్గించాలనేది ఒక రివ్యూ తీసుకోవడం జరిగింది 2 రోజుల క్రితము. సో దీనిలో భాగంగా ఇప్పుడు పొంగనూరు నుంచి 5 టన్నులు టమాటోస్ని మనం ఇక్కడ తెప్పించాము. కిలో 50 రూపీస్కి ఇక్కడ పర్ పర్సన్ 2 కేజీస్ కట్ ఆఫ్ పెట్టి మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన రాజమండ్రిలో మొత్తం 5 రైతు బజార్లో ఇవాళ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీ 2 డేస్కి ఒకసారి ఇదే విధంగా స్టాక్ మనం ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి తెప్పించి తక్కువ రేటుకి ఇవ్వటం జరుగుతుంది. దీనివల్ల అవైలబిలిటీ పెరగడం వల్ల ప్రైస్ డిమాండ్ అనేది తగ్గుద్ది. ఓపెన్ మార్కెట్లో ఎక్కువ డిమాండ్ చేయకుండా దాన్ని కట్టేలు చేయడానికి మనకి ఇది ఒక అవకాశంగా ఉంటుంది. స్థానిక సోమలమ్మ ఆలయం సమీపంలో మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమానికి రాజమహేంద్రవరం శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందించే దిశలో అడుగులు వేయడం లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మీ పిల్లల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వానికి మహిళలు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి గెలిపించడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇంటింటికి తిరిగినప్పుడు మహిళలు పిల్లల భవిష్యత్తు కోసం కోరడం జరిగిందని, అదే అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందన్నారు. ఆ దిశలో అడుగులు వేస్తూ మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టామన్నారు. మీ భద్రత కల్పించడంలో బ్లేడ్ బ్యాచ్, గంజాయి, ఆకతాయిల ఆగడాలు అరికట్టడం వంటి అనేక అంశాలు ముడిపడి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో ఎన్డీఏ కూటమి స్పష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని నాడు చెప్పాం. నేడు ఆచరణ దిశలో అడుగులు వేయటం జరుగుతున్నట్లు తెలియజేశారు. మహిళల ఆశీర్వచనం వల్లనే 72,000 మెజారిటీతో గెలుపొందడం జరిగిందని, వారికి ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి వారికి అన్ని విధాలుగా భరోసాగా భద్రత కల్పించడం మా బాధ్యత అని తెలియజేశారు. మీకు ఎటువంటి సమస్య వచ్చినా నాయకులు అందుబాటులో ఉంటారని, వారు సరిగ్గా స్పందించకపోతే నేరుగా నా నెంబర్ 9866317039కు ఫోన్ చేయవచ్చునని పేర్కొన్నారు. ఎటువంటి ఆకతాయిల వివరాలు తెలియజేసి పోలీసుల ద్వారా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐ వి పుల్లారావు, పోలీసు అధికారులు, నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో జరిగే ఇష్యూస్ గురించి ఎప్పుడైనా సార్ మాట్లాడుతూ ఒక మంచి మాట చెప్పారు. చిన్న సమస్య పక్కోడికి వచ్చింది కదా, దాన్ని మనం ఎందుకు చూడాలా, మనకు కాదు కదా అని చెప్పేసి వదిలేస్తే అది రేపు మీ ఇంటికి రావచ్చు, ఇంకా 10 ఇంటికి రావచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళ దగ్గర కాల్ డేటా ఉంటుంది, అలాగే ప్రతి ఒక్కళ్ళ దగ్గర వాట్సాప్లు ఉంటున్నాయి, ప్రతి ఫోన్లో కూడా. ఏ చిన్న ఇష్యూ జరిగినా చిన్న మెసేజ్ తీసి, చిన్న వీడియో తీసి, ఒక్క సింపుల్గా ప్రతి నెంబరు, మా నెంబర్ ప్రతి ఒక్కటే మీ దగ్గర ఉంది, నా నెంబర్ కూడా మీకు ఇప్పుడు ఇస్తాను నేను. అవన్నీ తీసి మాకు పెట్టగలిగినట్లయితే
డెఫినెట్గా ఆ వ్యక్తుల్ని కనీసం మేము వచ్చినప్పుడు స్పాట్లో వాళ్ళు దొరక్కపోయినా కానీ తర్వాత అయినా వాళ్ళ వెతికి తెచ్చి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతి పిల్లోడు బ్యాడ్ వైసెస్కి అలవాటు పడిపోతున్నాడు. ఆ పిల్లలు ఏం చేయాలంటే అలా ఎవరన్నా తల్లిదండ్రులకి ఆ పిల్లల మాట వినకపోతే మేము డైరెక్ట్గా వాళ్ళని శిక్షించడం, వాళ్ళ మీద కేసులు పెట్టాం. దయచేసి మా పిల్లోడు తాగేస్తున్నాడు సార్, విపరీతంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, మా పిల్లోడు గంజాయి అలవాటు అయింది సార్, వాడు మేము ఎంత చెప్పినా వింటలేదు, మా కంట్రోల్లో ఉండలేదు అని కానీ మీరు మా దృష్టికి తేగలిగితే వాళ్ళని పిలిచి మా టైప్ కౌన్సిలింగ్ మేము ఇచ్చి వాళ్ళని మీకు అనుకూలంగా మీ మాట వినే విధంగా తీర్చిదిద్దడానికి కంపల్సరీ ప్రయత్నిస్తాం. ఆ వచ్చిన వాళ్ళని మనకెందుకులే వాడు వెళ్తున్నాడు కదా అని చెప్పేసి వదిలేయకుండా కానీ మీరు మా దృష్టికి తేగలిగితే డెఫినెట్గా ఆ రోజు దొరకపోయినా కానీ ఇంకా 4 రోజుల కన్నా వాడిని పట్టుకొని మేము తీసుకురాగలం. కాకపోతే దానికి సంబంధించిన ఎవిడెన్స్ మీరు సింపుల్గా ప్రతి ఒక్క దానిలో ఇప్పుడు వీడియో ఫోన్, మొబైల్ ఫోన్ అంతా వాట్సాప్లో వీడియో ఫోన్లో ఉంటున్నాయి. అవి తీసుకోగలిగితే మాత్రం చాలా బాగా చర్య తీసుకోగలుగుతాం, వాళ్ళ మీద కరెక్ట్ యాక్షన్ తీసుకోగలుగుతాం. వీడియో ఎవిడెన్స్ కానీ మనం కోర్టుకు ప్రొడ్యూస్ చేయగలిగితే వాడికి కరెక్ట్ శిక్ష పడుతుంది, వాడు కరెక్ట్ పొజిషన్లోకి వెళ్ళిపోతాడు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో మహిళలందరూ కూడా మా దగ్గర వాపోయేవారు. నగరంలోని బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ రహిత నగరం కింద తీర్చిదిద్దండి, మా మాన ప్రాణాలు కాపాడండి, మా పిల్లలు భవిష్యత్తు కోల్పోతూ ఉన్నారు, వాళ్ళని రక్షించండి అని చెప్పడం జరిగింది. ఈరోజు ఆ మహిళలందరూ కూడా మంచి మెజార్టీతోటి ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మమ్మల్ని నెగ్గించడం జరిగింది. ఈ రోజున నెగ్గించిన బాధ్యతతో మీ భవిష్యత్, మీ భద్రత మా బాధ్యత, మీ భద్రత మా బాధ్యత అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మా నాయకులు పోలీస్ వారిని కూడా పిలిపించి మహిళలందరినీ కూడా ఆ స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ రమ్మని వాళ్ళని చైతన్యవంతుల్ని చేసి శాంతి భద్రతలను ఎలా మెరుగుపరచాలి, క్రైమ్ రేట్ని ఎలా తగ్గించాలి, డ్రగ్స్ని సరఫరా కాకుండా ఎలా నివారించాలి, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఆగడాల్ని ఎలా అడ్డుకట్టు వేయాలి, దానిపైన చర్చించాం. ప్రజలు చాలా సానుకూలంగా స్పందించారు. వాళ్ళలో భయం ఉంది. ఈ 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెంచి పోషించారు వాళ్ళందరినీ, వాళ్ళ కవచాల కింద వాడుకున్నారు వైసీపీ నాయకులు, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ వాళ్ళని. ఇప్పుడు వాళ్ళందరికీ మేము ఒక్కటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం, ప్రభుత్వం మారింది, మీ విధానాలు మార్చుకోండి. మేము మారం, ఇలాగే ఉంటానంటారా, మా స్టైల్లో మేము ఫంక్షనింగ్ చేస్తాం. తప్పకుండా కఠినమైన చర్యలు ఉంటాయి. మహిళల యొక్క రక్షణ మాకు చాలా ముఖ్యం. దానికోసం ఎంతటి నిర్ణయాలైనా తీసుకోవడానికి ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉంది. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ తూర్పు గోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు మార్ని వాసుదేవ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్తో పాటు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఇతర నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పిడిరగొయ్యి పంచాయతీ పరిధిలోని ఆదిత్యనగర్లో ఉన్న మార్ని వాసుదేవ్ నివాసం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కిటకిటలాడింది. గురువారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున నాయకులు తరలివచ్చిన పుష్పగుచ్చాలు అందజేసి ఆయనతో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, రూరల్ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, రూరల్ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, నాయకులు బొప్పన అప్పారావు, బొప్పన శ్రీనివాస్, పిన్నింటి ఏకబాబు, పండూరి అప్పారావు, తలారి మూర్తి, దుద్దుపూడి రమేష్, పిల్ల తనూజ, ఆళ్ల ఆనందరావు, ఎర్రమూతు ధర్మరాజు, వల్లేపల్లి ప్రసాద్ చౌదరి, కోరాడ వెంకటేష్, బొప్పన నానాజీ, కోటిపల్లి అమ్ములు, పేట వీరలక్ష్మి, గారపాటి నాగేశ్వరరావు, మట్టా శ్రీను, కేదారి, ఎంఎస్ఆర్ శ్రీను, కసిరెడ్డి దుర్గాప్రసాద్, కంచుమర్తి నాగరాజు, యార్లగడ్డ శేఖర్, కోటిపల్లి చంద్రశేఖర్, జనసేన నాయకుడు చిక్కాల బాబులు, సత్య చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు టి రవి, పలు ప్రభుత్వ శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. మార్ని పాపారావు చౌదరి, మార్ని వెంకటేశ్వరరావు అందరినీ సాదరంగా స్వాగతించారు. రాజమండ్రి అర్బన్ 8వ మండలంలో స్థానిక 41వ వార్డుకు చెందిన నందివాడ సత్యనారాయణ మరికొందరు బీజేపీ పార్టీలో తిరిగి చేరారు. బుధవారం బీజేపీ కార్యాలయంలో తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు బొమ్ముల దత్తు సమక్షంలో నందివాడ సత్యనారాయణ, ఆయన అనుచరులు బీజేపీలో చేరారు.
గతంలో బీజేపీలో పనిచేసిన నందివాడ సత్యనారాయణ కొన్ని నెలల కిందట వైసీపీలో చేరడం, తిరిగి సొంత గూడు లాంటి బీజేపీ పార్టీలోకి తిరిగి రావడం జరిగింది. దత్తు కండువా కప్పి ఆయన స్వాగతించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, కూరగంటి సతీష్, బేతిరెడ్డి ఆదిత్య, వీరాంజనేయులు, కొండపల్లి చెన్నారావు తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో రోటరీ ఐకాన్స్ మిస్ రాజమహేంద్రవరం కాంటెస్ట్ 2024కు ఆడిషన్స్ ఈ నెల 29వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న D1 కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు తీగల రాజా వెల్లడించారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళలను, క్రీడలను ప్రోత్సహిస్తున్నామని, అదే ఒరవడితో ఈ కార్యక్రమానికి ప్రధానంగా స్పాన్సర్గా వ్యవహరిస్తున్న జెడ్మాల్ సహకారంతో శ్రీకారం చుట్టామన్నారు. స్థానిక సోమాలమ్మ గుడి రోడ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. రాజా మాట్లాడుతూ సంఘ సంస్కర్త, యుగ పురుషుడు కందుకూరి వీరేశలింగం మహిళాభ్యున్నతికి శ్రీకారం చుట్టిన చారిత్రాత్మక రాజమహేంద్రవరం గడ్డపై కళలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతంలో మిస్ రాజమహేంద్రవరం ఆడిషన్స్ జరుగుతాయన్నారు. వచ్చే నెల 20వ తేదీన ఆనం కళా కేంద్రంలో ఫైనల్ జడ్జిమెంట్లో విజేతగా నిలిచిన వారికి క్రౌన్తో పాటు కన్సోలేషన్ బహుమతిని మిస్ ఇండియా వరల్డ్ 2023 నందిని గుప్తా చేతుల మీదుగా అందజేస్తామన్నారు. కార్యక్రమ నిర్వాహకుడు పి రఘునాథరాజు మాట్లాడుతూ బ్యూటీ కాంటెస్ట్ అంటే బ్యాడ్ ఇంపాక్ట్ అనే అభిప్రాయం ఉందని, దాన్ని పోగొట్టాలనే ఉద్దేశంతో యువతలో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. రోటరీ క్లబ్ అప్కమింగ్ ప్రెసిడెంట్ ఇమ్మని వెంకట్, అనుకుమార్, ఎస్టీ కుమార్, నవీన్, గ్రంథిరాజా, రేణుక, లావణ్య, జడ్మాల అధినేత రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి రాజమండ్రిలో అనేకమైన రంగాల్లో ఉన్న మహిళలని గౌరవించుకోవటం మన యొక్క బాధ్యత. మరి అందులో భాగంగా నేడు రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్స్, రోటరీ ఐకాన్స్ మిస్ రాజమహేంద్రవరం అనే కాంటెస్ట్ని మేము ఏర్పాటు చేశాం. దీనికి ఈ నెల 29వ తారీఖు మరి ఆడియన్సెస్ జరుగుతుంది. ఇది జైన్ రోడ్ D1 కన్వెన్షన్ హాల్ నందు ఉదయం నుంచి జరుగుద్ది. ఈ యొక్క అప్లికేషన్లో అందుతూ జరిగింది. ఆ యొక్క అప్లికేషన్లన్నీ కూడా మేము ఫిల్టరైజేషన్ చేసి వారందరినీ కూడా పాల్గొవాల్సిందిగా తెలియజేస్తున్నాం. అలాగే ఇంకెవరైనా సరే ఈ కాంటెస్ట్లో పాల్గొని వారి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క విధానాలని కూడా తెలియజేసుకోవచ్చు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అదే రకంగా మరి ఈ ఆడియన్స్ ద్వారా వచ్చిన వారిని వచ్చే నెల 20వ తారీఖున ఈ రాజమహేంద్ర నగరంలో మరి ఫైనల్ జడ్జిమెంటు జరుగుద్ది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి నగరానికి మొట్టమొదటిసారిగా మిస్ ఇండియా 23-24 మిస్ నందిని గుప్తా గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఇంతవరకు సుమారుగా 300 మంది రిజిస్టర్ అయ్యారు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ నుంచి. సో ఇంకా వస్తారు, సుమారుగా 500 మంది వరకు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నాము కంటెస్టెంట్స్. దీనికి ఫైనల్ ఈవెంట్ వచ్చి జూలై 20న ఆనం కళాకేంద్రంలో జరుగుతుంది. చీఫ్ గెస్ట్ కింద మిస్ ఇండియా వరల్డ్ ప్రెసిడెంట్ నందిని గుప్తా గారు వస్తున్నారు. అయితే ఈ ఈవెంట్ మా క్లబ్ తరపు నుంచి పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ బ్యూటీ కాంటెస్ట్లు అంటే పబ్లిక్ అంతట్లో కూడా ఒక బ్యాడ్ ఇంపాక్ట్, రకరకాలుగా హెరాస్మెంట్స్ ఉంటాయి, ఇటువంటి ఒక ఆలోచన ఉంది. అటువంటి ఆలోచనను తీసేసి ఇది కూడా చాలా మంచిది, యువతులందరికీ చాలా సౌకర్యవంతమైనటువంటి కెరీర్ ఈ రంగంలో కూడా ఉంది అని చాటి చెప్పడం గురించి ముఖ్యంగా మా కమిటీ మెంబర్స్ కానీ, మా ప్రెసిడెంట్ గారు, అలాగే ఇన్కమింగ్ ప్రెసిడెంట్ వెంకట్ గారు, వీళ్ళందరం కలిసి అనుకుని ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయి బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కమిటీ సభ్యుడు కోటిపల్లి చంద్రశేఖర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నామవరంలోని వృద్ధులు, అనాథలు, మానసిక వికలాంగుల సేవాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు నిర్వహించారు. సత్య చారిటబుల్ సంస్థ ముఖ్య సభ్యుడు కోటిపల్లి చంద్రశేఖర్ పుట్టినరోజు సందర్భంగా నామవరంలోని వృద్ధులు, అనాథలు, మానసిక వికలాంగుల సేవా సంస్థ మానవీయ ఐక్య సేవా సమితిలోని సభ్యులకు మధ్యాహ్నం భోజన వితరణ జరిగింది. చంద్రశేఖర్, ఆయన కుటుంబ సభ్యులు, ట్రస్టు సభ్యులు వృద్ధులను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వారికి ఆహార పదార్థాలను అందజేశారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని చంద్రశేఖర్ తెలిపారు. ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తరపున టి రవి పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రమశిక్షణ విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చుతుంది. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్. కలిసికట్టుగా పనిచేస్తాం, ప్రజలకు మంచి చేస్తాం. ఎన్డీఏ కూటమి ఆత్మీయ సమావేశంలో నేతలు. అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. రూరల్ ఎమ్మెల్యే గోరెట్ల బుచ్చయ్య చౌదరి వెల్లడి. రైతు బజార్లలో కిలో 50 రూపాయలకి టమాటా విక్రయాలను ప్రారంభించిన ఇన్ఛార్జి కలెక్టర్ తేజ్ భరత్. బ్లేడ్ బ్యాచ్ గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దుతా. మీ భద్రత మా అందరి బాధ్యతలో ఆదిరెడ్డి శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.